ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుంచైనా మనము కనీసం వారానికి ఒకసారి హెల్తీ ఫుడ్ తీసుకుందామని చెప్పి ప్రామిస్ చేసుకుందాము. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ టాస్డ్ వెజ్జెస్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి అట్లీస్ట్ 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి. మనకి వెజ్జెస్ తినేటప్పుడు ఈ వెల్లుల్లి తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టీమ్ చేసుకున్న వెజ్జెస్ అన్నిటినీ యాడ్ చేశానండి. స్టీమ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసు కదండి, ఆవిరి మీద ఉడకబెట్టడం. సో నేను ఇక్కడ జల్లెడి గిన్నె అనేది యూస్ చేసి వెజ్జీస్ అనేవి స్టీమ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న వెజ్జీస్ వచ్చి క్యాబేజీ, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్ ఇవన్నీ తీసుకున్నానండి. మీ ఆప్షన్ బట్టి మీరు బీట్రూట్ తీసుకోవచ్చు, పంకిన్ తీసుకోవచ్చు, ఏ వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లీఫీ వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు హెల్తీగా పెట్టాలి కదండి పిల్లలకి. నార్మల్గా పెడితే తింటారా? తినరు కదా. సో ఈ వెజ్జెస్ అన్నీ వేసిన తర్వాత కనీసం ఒక 2 to 3 minutes అనేది టాస్ చేసుకోవాలి. మనకి వెజ్జెస్ అనేవి ఆల్మోస్ట్ స్టీమ్ మీద కుక్ అయిపోయి ఉంటాయండి. ఈ టాస్ చేసుకోవడం ఏంటంటే మనము కంప్లీట్గా హెల్తీగా తినలేం కదండి, నోటికి రుచి కావాలి కదా. సో అందుకని ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్టీమ్ చేసుకోవాలంటే అవి కొనాలి ఇవి కొనాలని ఆలోచిస్తాం. అవి ఏమీ అక్కర్లేదండి. ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్ర కూడా మనకు ఉపయోగపడుతుంది స్టీమ్ చేసుకోవటానికి. నేను వేరుశనగ గుళ్ళు కానీ ఇలా వెజ్జెస్ కానీ ఆల్మోస్ట్ ఇడ్లీ పాత్రలో కానీ జల్లెడి గిన్నె కానీ యూస్ చేసి స్టీమ్ చేసేస్తాను. హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే కనుక ఈ విధంగా వెజ్జెస్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ అనేది కూడా యాడ్ చేసుకున్నామండి. దానివల్ల ఏంటంటే మనం కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫైనల్గా బ్రొకోలీ అనేది యాడ్ చేశానండి. బ్రొకోలీ అనేది ముందుగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి, ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి. సో లాస్ట్లో మనం ఆఫ్ చేసే ముందు కనుక బ్రొకోలీ వేసుకుంటే అది కూడా సాల్ట్ పెప్పర్ పట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకేముంది, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ టాస్డ్ వెజ్జెస్ రెడీ అయిపోయింది. దీంతో ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తే సూపర్ హెల్తీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.